అర్థమైందా? ఇవ్వడం ద్వారా మనకేమన్నా నష్టమా, మనకేమన్నా లాభమా? అర్థమైందా? బలి ఇవ్వడం ద్వారా లాభమా నష్టమా? అర్పణ ఇవ్వడం ద్వారా మనకు లాభమా నష్టమా? ఏం లాభం కదా? అందరు ఇవ్వాలి 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 అంటారు. ఇస్తే మనకేం లాభం? మనం ప్రతి మనిషి ఎలాంటి వాడు తెలుసా? నీకు ఇస్తే నాకేం లాభం? ఏం ఆశీర్వాదం? అర్థమైందా? ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు తీసుకెళ్తాం. ఈ సృష్టిని చేసింది ఎవరు? ప్రతి ఒక్కటి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి దేవుడు చేసింది ఆయన తీసుకోవచ్చు కదా, మన ద్వారా ఎందుకు ఇవ్వమంటున్నాడు? అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి ఉంటాడు. తండ్రి ఉన్న తర్వాత ఎటో ఊరికి వెళ్ళిన తర్వాత పనికి వెళ్ళి వస్తున్నప్పుడు ఏమైనా మంచిగా అనిపించాయి అనుకోండి, అరటి పండ్లు కానీ యాపిల్స్ కానీ ఏమైనా పండ్లు కనిపించిన వెంటనే పిల్లలకి తీసుకెళ్ళరావాలని అనుకుంటాడు కదా. పిల్లలకి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడు తండ్రి? తింటుంటే ఏమంటాడు తెలుసా? నాకు కొంచెం ఏమో అంటాడు. అది తినొచ్చు కదా, తండ్రి ఎక్కడ తినేసి రావచ్చు కదా. మరి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర ఎందుకు ఆడుకోవాలి? నాకు ఇవ్వ కొంచెం అని ఎందుకు అడగాలి? అంటే ఇస్తే మళ్ళీ తండ్రి ఏం చేస్తాడు? ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇస్తే ఏం చేస్తాడు? ఇవ్వకపోతే తినని ఇచ్చాడు అనుకో, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీసారి ఇస్తాడు. అంటే ప్రేమ ఉందా లేదా అని పరీక్షిస్తారు. అంటే నేనే తెచ్చాను, నేనే కష్టపడ్డాను, తినే దాంట్లో నాకు ఇస్తాడా లేదా అని తండ్రి పరీక్షిస్తాడు. వీడేం కష్టపడలేడు. వీళ్ళు తినే దాంట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి? కొంతమంది తినే దాంట్లో పిల్లలు తండ్రికి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అప్పుడు ఏమనిపిస్తుంది తెలిసి? ఇస్తామమ్మా, దేవుడే చేశాడు, దేవుడే ఇచ్చాడు. ఈ తినే దాంట్లోనే మనము కొంతమంది పిల్లలు ఇస్తారా? ఇవ్వగానే తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఏదిరా అంటే అయిపోయింది అంట. అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇదిగో ఆ విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ప్రేమను పరీక్షించి ఇస్తున్నాడు అని ఆలోచించి దేవుడు ఏమంటాడు తెలుసా? మన బాగోగాల కోసము ఆలోచించాడు. అసలు ఇద్దరు అర్పణలు ఇచ్చిన తర్వాత హేబేలుది అర్పణ ఎందుకు ఇష్టపడ్డాడు? కయ్యోని అర్పణ ఎందుకు ఇష్టపడలేడు? ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. అర్థమైందా? దేవుడు మనుషులు పాపం చేశారు. అక్కడ కయ్యోనుకు అర్థం కాలేదు, హేబేలుకు అర్థమైంది. ఏం తెలుసా? నేను పాపము చెయ్యకుండా కానీ నా పాపం వెళ్ళిపోవాలంటే మనిషి కాదు, గొర్రె రక్తము కావాలని అప్పుడే ఆలోచించాడు. యేసుప్రభు రక్తం కావాలని. అర్థమైందా? గొర్రెకి సాదృశ్యం ఎవరు? గొర్రెనే ఎందుకు అర్పించాడు హేబేలు? ఎవరి ద్వారా పాపం వచ్చిందని ఆలోచించినట్లయితే ఆదాము వాళ్ళు పాపం చేశారు. ఆ పాపం వెనుక నుంచి ఇదిగో నేను ఏదన్నా పాపం చేసి ఉంటే ఇదిగో ఈ పాపాన్ని ఈ పరిశుద్ధమైన గొర్రె రక్తంతో కొవ్విందంటే బాగా కొవ్వట్టింది కాదు. బలి అర్పించేటప్పుడు లేవియకాండం చెప్తాడు, కుంటిది ఉండొద్దు, గుడ్డిది ఉండొద్దు, మచ్చలు ఉండొద్దు, పొరపొరలు ఉండొద్దు, అంటే ఒకటే కలర్ ఉండాలి, రోగం కలది ఉండొద్దు, మంచిగా పుష్టిది ఇవ్వాలని అంటాడు. అలాంటిది ఎవరికైనా దేవునికి ఇస్తారా? ఇవ్వరు. అలాంటిది ఇవ్వని అంటాడు. అంటే దాన్ని బలి ఇస్తే హేబేలుకి ఏం అర్థమైందంటే నా పాపాన్ని కడగాలంటే అప్పుడే అర్థం చేసుకునేది తెలుసా? రక్తం అనేది కావాలన్నది కయ్యోను ఆలోచించాడు, హేబేలు ఆలోచించాడు. అందుకనే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణ అంగీకరించలేడు. కనుక మీకు ఒక మాట చెప్తాను. ఆదాము వల్లి మొట్టమొదట దేవుడి లోకంలో ఆదామును నిర్మించాడు. ఆ తర్వాత అవ్వను నిర్మించాడు.
నేను అడుగుతాను, ఆదాముకు పేరు దేవుడు పెడితే అవ్వకి ఎవరు పేరు పెట్టారు? ఆదాము మొట్టమొదటి పేరు పెట్టింది ఏంటి అవ్వకు? కదా, నారి. రెండవ పేరు అవ్వ. 2 పేర్లు పెట్టాడు ఆదాము. నారి అని ఎందుకు పెట్టాడు? అవ్వ అని ఎందుకు పెట్టాడు? నరులోంచి తీయబడ్డది కాబట్టి నారి అని పేరు పెట్టాడు. అంటే మళ్ళీ అవ్వ అని ఎందుకు పెట్టాడు? పేరు ఉండాలన్నట్ల. నారి అని పెట్టిండు, మళ్ళీ అవ్వ అని ఎందుకు పెట్టాడు? నిజంగా అండి, ఇలాంటి నేను క్వశ్చన్స్ చేసుకొని నేనే చదువుకుంటా బైబుల్. నారి అని ఎందుకు పెట్టాడు, అవ్వ అని ఎందుకు పెట్టాడు అని ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా పండు తిన్న తర్వాత అవ్వని పెట్టాడు. పండు తినకంటే ముందు నారి, పండు తిన్న తర్వాత అవ్వ సెకండ్ పేరు. తప్పు చేసింది కాబట్టి అవ్వ, తప్పు చేయకంటే ముందు నారి. నరుడు నారి, నరుడు నారి, నరుడు నారి. అవ్వకు మళ్ళీ పేరు ఏమొచ్చింది? పండు తిన్న తర్వాత అవ్వ వచ్చింది. అంటే పాపం తప్పు చేసిన తర్వాత. ఇప్పుడు నేను అడుగుతాను, వ్యవసాయం చేసే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు అందరు పంట పొలాలు వేస్తారు. పంట పొలాలు వేసినప్పుడు గడ్డి మన చేనులో మొలుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందమ్మా? పంటలు వేసిన తర్వాత ఎన్ని డబ్బులు పెడుతున్నారు చూడండి, అర్థమవుతుందా? ఎన్ని డబ్బులు పెడుతున్నారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం వేసిన పంట కంటే ఇదే పెరిగిపోతుంటే, ఈ పంటను కాకుండా ఇది పంటకేసే వెరవంత ఎత్తి అనుకుంటే మన పంటను ఎదగనివ్వకుండా వెయ్యనిది ఇంత ఎదుగుతుంది. ఇంతగా ఎందుకు ఎదిగి మనం వేసిన పంటను ఎందుకు అడ్డుపడుతుందని ఎప్పుడన్నా వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి. అవును, ఈరోజు ఇప్పుడు మా నాయన అడుగుతాను, ఎందుకంటే ఆయన బాగా ఊరికే మా మీద అంత ప్రేమలు ఉన్నాయి, పిల్లల మీద అంత ప్రేమలు ఉన్నాయి, ఆయనకు ఉండే మొత్తం బాయి చేయి. నేను అడుగుతున్నాను ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక ప్రశ్న, నువ్వు విత్తనాలు వేసావు కానీ విత్తనాలు మొలిచాయి, వెయ్యని విత్తనం గడ్డి ఎందుకు మొలుస్తుందని ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఎందుకు మొలుస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారా? గడ్డి విత్తనాలు ఎప్పుడు చేనులో ఉంటాయంటే గడ్డి ఇప్పుడు వేర్ల నుంచి పీకేస్తారు కదా, విత్తనాలు కాకంటే ముందే గడ్డిని పీకేస్తారు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి గడ్డి మొలుస్తుంది? భూమిలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరినాడు ఎవరు చెప్పాడు సమాధానం? బైబిల్ చదువుకున్నవాడు చెప్పాలి దీనికి సమాధానం. అర్థమైందా? ఈరోజు ప్రశ్న ఏంటి, ఎందుకు మొలుస్తుంది గడ్డి? నాకేం తెలుసు అంటాడు. నీకేం తెలుసు అంటే గడ్డి మొలిస్తే చెక్కేయడం, తీసేయడం, అంతేనా? గడ్డి ఎందుకు మొలుస్తుంది అని ఆలోచించామా? గడ్డిని వేయలేదు, ఎందుకు మొలుస్తుంది? వేయని గడ్డి ఎందుకు మొలుస్తుంది? వేసిన పంట గడ్డి సారాన్ని ఎందుకు తీసేసుకుంటుంది? ఎవరన్నా ఆలోచించామా? నీకు చెప్తున్నా, వ్యవసాయం చేస్తున్నావు విను. గడ్డి ఎందుకు మొలుస్తుంది చెప్పు? ఏంటి? 3 ఏళ్ళ దాకా భూమి దాచిపెడతాది. ఓకే, 3 ఏళ్ళ దాకా దాచిపెడతాను. మరి 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు మొలుస్తున్నది? భూతల్లి దాపెడుతుందా? మరి కాల్చేస్తున్నావు, దున్నేస్తున్నావు, అన్ని దున్నుతున్నాము, ఈ విత్తనాలు ఎందుకు దాచిపెట్టుకుంటలేదు? అర్థమైందా? నిజంగా అండి, ఏ వ్యవసాయం చేసే వాళ్ళని అడుగు, వ్యవసాయంలో ఆరితేరిన వాళ్ళకి అడగండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అడగండి, మనం వేసిన విత్తనాలు కాకుండా గడ్డి ఎందుకు మొలుస్తుందని అడగండి, చెప్పడు. ఇంకోటి అడుగుతుంది, ఈ పొదలు ఎందుకు పుట్టాయి చెప్పండి? ఇప్పుడు మన ఊరు వద్దకు వెళ్తే పనికిరాని పొదలు ఉంటాయి, ముళ్ళ చెట్లు, తుప్పలు, ఇవన్నీ ఎందుకు పుట్టాయి చెప్పండి? అర్థమైందా? అంటే సృష్టిలో ఏది సరైన దేవుని దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తాడు ఎందుకు పుట్టాయి చెప్పండి, గడ్డి ఎందుకు పుడుతుంది, ఈ పొదలు ఇవన్నీ ఎందుకు పుట్టాయి చెప్పండి. పోతున్నాం అనుకో, అసలు ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయని ఆలోచించినట్లయితే మొట్టమొదటి పిల్లరా ఒకసారి ఆలోచించాడు. దేవుడు మొట్టమొదట ఆదామును చేసిన తర్వాత
అవ్వని ఏం చేశారు తెలుసా? 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చదువుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకుని. చాలు, ఒక నిమిషం. ఇది అన్నిటిలో సబ్జెక్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, స్వతంత్రము అనగానే ఏంది అమ్మ? 15th ఆగస్ట్ వచ్చింది కదా మొన్న. స్వతంత్రం అనగానే ఏం చెప్పండి రాజు? స్వతంత్రం అనగానే ఏం చెప్పండి? అందరూ వెళ్ళి సెల్యూట్ కొట్టి జనగణమనాది నాయకని పాట పాడారు. స్వతంత్రం అంటే మనకేం అర్థమని చెప్పు? నీకు తెలిసింది చెప్పు. అర్థమైందా? వాళ్ళను కష్టాలు అధిగమించి మన భారతదేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి యుద్ధాలు చేసి అందుకే వాళ్ళని స్మరించుకొని గుర్తు చేసుకొని సిద్ధరిస్తారు. స్వతంత్రం అంటే రమేష్ ఒకసారి ఏమో స్వతంత్రం అంటే ఏం తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఏదో బతకడానికి ఇక్కడ వచ్చి, ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు అంటే అందరు కాదు, మళ్ళీ ఇంగ్లాండ్ వాళ్ళు, ఆంగ్లేయులు ఓన్లీ ఎవరెవరు? బ్రిటిష్ వారు అంటేనే ఎవరు? ఆంగ్లేయులు కాదు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరంటే ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిందే. ఇంగ్లాండ్ వాళ్ళే మొత్తం మన 200 సంవత్సరాలు మన బానిసలుగా చేసుకొని బ్రతికించారు. అంటే మన దేశంలో ఉంటూ మన దేశానికి వచ్చి బ్రతకడానికి వచ్చిన వారు ఏం చేశారు తెలుసా? మన పైన పెత్తనం చేశారు. పెత్తనం చేసి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఆస్తులంతా తీసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయేవారు అనమాట. మనుషులను ఎలా అంటే బానిసలుగా చేసుకున్నారు. బానిసలుగా అంటే వానికి వెట్టి చాకిరి చేయించుకోవాలి, డబ్బులు ఇవ్వద్దు, అన్నం పెడితే పెట్టాలి, లేకపోతే లేదు. అలాంటి బానిసలుగా చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 200 సంవత్సరాలు ఒక బ్రిటిష్ వాళ్ళ చేతి కింద బానిసలుగా ఉండి, అరే మా దేశానికి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారని ఎందరో తిరుగుబాటులు చేశారు. 200 సంవత్సరాలు ఎంతోమంది తిరుగుబాటు చేసి చనిపోయారు. 200 సంవత్సరాలు ఎంతోమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి అది చివరికి ఎవరి దగ్గరికి వచ్చిందంటే మహాత్మా గాంధీ గారి దగ్గరికి వచ్చింది. వారి ప్రేట్లో వీళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అర్థమైందా? స్వాతంత్రం అంటే మన దేశాన్ని మనము స్వేచ్ఛగా ఉండాలన్నది స్వాతంత్రం, అంతేనా? స్వేచ్ఛగా ఉండాలన్నది స్వాతంత్రం, అంతేనే కదా? స్వేచ్ఛ అంటే మన ఇష్టం ఉన్నట్టు బ్రతకడం అనేది స్వేచ్ఛ, అదేనే కాదు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకు స్వాతంత్రం వచ్చిందా? స్వేచ్ఛ ఉందా చెప్పండి? స్వేచ్ఛగా మనం ఉన్నామా? ఇప్పుడు నేను ఒకసారి అడుగుతాను, స్త్రీలకు స్వేచ్ఛ ఉందా? స్త్రీలకు స్వేచ్ఛ ఉందా? ఎందుకు స్వేచ్ఛ లేదు? భర్త చేతిలో బానిస బ్రతుకుతుందా లేదా? కరెక్టా కాదా? భర్త చెప్పినట్టు వినాలా లేదా భార్య? అర్థమైందా? స్త్రీ పురుషుడు చెప్పినట్టు వినాలి. పురుషుడికి ఎదురు మాట్లాడితే ఏమవుతాయి? దెబ్బలు పడతాయి. నువ్వు గొడవ పడతావా? దెబ్బలు కొట్టవా? దెబ్బలు పడతాయి. ఎదురు మాట్లాడు, చెప్పింది చేయాలి. ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేస్తే అది చేయాలి. ఎదురు మాట్లాడితే ఏం చేస్తాయి? ఏమవుతుంది అంటే స్త్రీ ఎలా ఉంది ఇప్పుడు? భర్త చేతిలో బానిసగా మిగిలిపోయింది. అర్థమైందా? కరెక్టే కదా? స్త్రీకి స్వేచ్ఛ ఉందా? ఎందుకు స్త్రీకి స్వేచ్ఛ లేదు? ఎందుకు స్త్రీకి స్వేచ్ఛ లేదమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? పురుషునికి స్వేచ్ఛ ఉందా? పురుషునికి స్వేచ్ఛ లేదు. మరి స్వతంత్రం వచ్చిందని అందరం అనుకుంటున్నాం కదా, మన దేశానికి స్వతంత్రం వచ్చింది అనుకున్నాం కదా. నిజంగా ప్రియులారా, దేశానికి స్వతంత్రం వచ్చిందంటే ఇప్పుడు అడుగు చూడండి, దేశాన్ని తెల్లోడు మాత్రం పోయాడు కానీ నల్లోడు మాత్రం మళ్ళీ వానికంటే కఠినంగా వెళ్తున్నాడు. అర్థమైందా? కరెక్టే కదా?
తెల్లోడు మాత్రం వెళ్ళిపోయాడు, కానీ నల్లోడు మాత్రము వీడు వెళ్ళిపోకుండా మనల్ని ఇంకా నల్లోడు ఎవరు తెలుసా? రాజకీయ నాయకులు కరెక్ట్గా ఎవరికి చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళు సంపాదించుకొని రాజకీయ నాయకులు మనల్ని బానిసత్వాలు మరలా చేసుకుంటున్నారు. అర్థం అంతనే కదా? స్వాతంత్రం ఉందా? హక్కు ఉందా? రాజకీయ నాయకుల దగ్గర మాకు ఇది అంటే ఇస్తున్నారు, లేకపోతే ఎదురు మాట్లాడితే మీరు లోపలేసి కొట్టమంటున్నారు. ఎక్కడొచ్చిన స్వాతంత్రం? నిజమైన స్వాతంత్రం అంటే ఏంది? నిజమైన స్వాతంత్రం స్త్రీ, ఇప్పుడు అదే 18వ వచనం అందుకని చదివిస్తున్నా, 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అంటే సమానంగా దేవుడు పెట్టాడంట. అర్థమైందా? సమానంగా ఒకరు సమానంగా ఉండాలి అంటే సమానత్వాన్ని దేవుడు ఇచ్చాడు లేదా స్త్రీ పురుషునికి. మరి స్త్రీ బానిసత్వంలో ఎందుకు వెళ్ళిపోయింది? అర్థమైంది ఎప్పుడన్నా? స్త్రీ బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే దేవుడు తినవద్దన్న పండు స్త్రీ తిన్నది కాబట్టి మొగనికి బానిసత్వంగా మారిపోయింది. ఇది స్త్రీ జీవితం ఎప్పటికీ మొగని చేతి కింద బానిసత్వమే. ఉందా లేదా? నేను తప్పు చెప్తున్నా? ఉందా లేదా? బానిసలుగా ఉంటున్నారు, స్వేచ్ఛగా ఉంటున్నారు. చెప్పండి, ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ భర్త చెప్పినట్టు వినాలి. ఎంత కలిసి ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ భర్త చెప్పేది వినకపోతే భర్త కోపం వస్తుందా? కోపం రాదా? పోన్లే అని ఊరుకుంటాడా? గుంజోడు కొడతాడు. ఇంట్లో ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు ఓకే వినలేవు, ఏమన్నాడు? అందరు ఉన్నప్పుడు నీళ్ళు తీసుకురా అన్నప్పుడు తీసుకురాకపోతే ఏం చేస్తాడు? లోపలికి వచ్చి అందరి ముందర కొట్టొద్దని గుడ్డన్నా లేకపోతే గిచ్చన్నా తీసుకురాంట. అర్థమైందా? పోయి లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత కొడతాడు. అంటే ఈ స్త్రీ ఎందుకు దేవుడు సమానత్వాన్ని ఇచ్చినప్పుడు ఇద్దరికి స్త్రీ పురుషుడు ఎంత ఉండాలనో స్త్రీకి అంతే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ బానిసత్వంలోకి ఎప్పుడు వెళ్ళిపోయిన స్త్రీ అంటే ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నదో అప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన పనిని బట్టి ఆమె బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి ప్రియులరా, ఎక్కడ అని ఆలోచించినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ. అతడు ఏం చేశాడంట అమ్మ? అంతకుముందు ఏం చేశాడు దేవుడు? సమానత్వం ఉన్న ఇప్పుడు ఈ సమానత్వాన్ని కోల్పోయింది ఎవరు పోగొట్టారు? ఆది అవ్వ పోగొట్టింది. అర్థమైందా? ఆమె చేసిన తప్పుకి ఈరోజు స్త్రీలంతా బాధపడుతున్నారంటే ఆమె చేసిన తప్పుకు నేనేందుకంటే ఇప్పుడు దేవుడు నీకు పరిశుద్ధంగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు లేదా? మరి మనం బ్రతకడం లేదు. ఆమె చేసిన తప్పు నేనేం చేయాలంటే బ్రతుకు ఇప్పటికిస్తాడు దేవుడు నీకు. దేవుడు సాటి అయిన సహాయాన్ని చేస్తాడు, సమానంగా చేస్తాడు. ఈరోజు స్త్రీ పురుషునికి లోబడేటట్టుగా ఎవరు చేసుకున్నారంటే స్త్రీ తను తాను చేసుకుంది. స్వతంత్రం లేదు. ఇంకా కిందికి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనక నీ నిమిత్తము నేల ఏం చేసిందంటమ్మా? శపింపబడి ఏం చేస్తుందంట? ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ఎందుకు వచ్చాయంట ముళ్ళ తుప్పలు? ఈ పొదలు గడ్డి అంత ఎందుకు వచ్చింది చెప్పండి? పండు తిన్నందుకు కాదు, భార్య మాట విన్నందుకు. సహాయం సేమ్ అధికారాన్ని ఎవరు కోల్పోయారు? అవ్వ కోల్పోయింది.
ఇద్దరిని స్వాతంత్రం వేశాడు, సమాన అధికారం ఇచ్చాడు. ఈ సమాన అధికారాన్ని అవ్వ కోల్పోయింది దేవుని మాట వినకుండా, పండు తినడం ద్వారా బానిసగా మారిపోయింది. బానిసగా మారిపోయి ఈయన ఎవరు బానిస అయిపోయారు? కాదు, భూమికి బానిస అయిపోయాడు మనిషి, దేవుని మాట కాదు. చూడండి, మనిషి కంటే ఎక్కువ, కుటుంబాల కంటే ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు చూడండి ఎక్కువ దేన్ని ప్రేమిస్తారు? భూమిని, పొలాన్ని కదా. పిల్లలకన్నా అంత బెటర్ ఏం కానీ దానికి అంత బాగా చూసుకుంటారు. గడ్డి వచ్చింది, వర్షం పడలేదు, పెట్టినప్పటి నుంచి పిల్లలకన్నా ఒక సంవత్సరం పెద్దగా అయ్యేంత వరకు పెడతారు. కానీ పంట పొలాలు చూడండి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు, ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం గడ్డి మొలుస్తున్నాను అంటే గడ్డి నీకు ఎందుకు మొలుస్తుంది తెలుసా? గడ్డి ఎందుకు మొలుస్తుంది తెలుసా? నా మాట వినందుకు నేలని నేనేం చేశాను తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవి యొక్క. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? వాడు భార్య మాట విని నేను తినొద్దన్న పండు తిన్నాడు. ఎవడు? ఆదాము. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? వాని కోసం శపిస్తున్నా. నువ్వేం చేయాలంటే గడ్డిని మొలిపించు, ముళ్ళ తుప్పలను మొలిపించు. వాడు మంచిగా తిని ఉండరా పొలంలో అని ఆదామని అంటే నా మాట వినకుండా పండు తిన్నాడు. వాడు భూమికి బానిస అయిపోయాడు, స్త్రీ పురుషునికి బానిస అయిపోయాడు. అవ్వ అని అప్పుడు పేరు పెట్టాడు. ఎప్పుడు? పండు తిన్న తర్వాత, పాపం చేసిన తర్వాత అవ్వ అని పేరు పెట్టాడు. అంతకుముందు నరిలో నుంచి తీయబడ్డది కాబట్టి నారి అన్నాడు. దేవుడు ఇద్దరిని సమానత్వం చేశాడు. ఆ సమానత్వం నుంచి కోల్పోయింది ఎవరమ్మా? మనం పోగొట్టుకున్నామా? లేకపోతే దేవుడు పోగొట్టాడు చెప్పాను. అదే సమానత్వాన్ని ఇప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అవ్వ చేసిన తప్పు నువ్వు చేయకు, నీకు మంచి సహకారాన్ని ఇస్తాను నేను. అర్థమైందా? బానిసత్వం ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఏ పంట పొలం అన్నా గడ్డి లేని పంట పొలం ఏమన్నా? గడ్డి లేనిది. ఎందుకు? శపించేశాడు దేవుడు భూమిని. ఆకాశం వింటున్నావు, భూమి ఏం చేస్తావు? నీవేం చేయాలి తెలుసా? గడ్డిని, వాడు ఎన్ని సంవత్సరాలు పంట వేసినా నువ్వేం చేస్తూనే ఉండాలి? గడ్డిని మొలిపిస్తూనే ఉండాలి. ఈ గడ్డి ఏంద్ర నాయన నా పానం చుట్టువాడు, దాన్ని నువ్వు కల్పించిన కొద్దీ వస్తూనే ఉంటుంది, నీ పీకేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. అదే నీ పంటను పొలం పీకేసే, జొన్న దాంట్లో పీకే మళ్ళీ మొలుస్తుందా? అదే గడ్డిని పీకేస్తే మళ్ళీ ఎందుకు మొలుస్తుంది? భూమికి ఏం చెప్పాడు తెలుసా? వానికి ఆ కష్టం అనేది తెలవాలి, ఆ ప్రయాసం అనేది తెలవాలి. వాడు చెమట కార్చాలి. చెమట కారుస్తే కానీ నీకు బుక్కెడ మెతుకులు నీ కడుపులోకి రావంటే రాదు. నువ్వు పంట వేసి పండుకుంటే నీకు పంట పెరగదు, గడ్డే మొలుస్తుంది. నీకు విత్తనాలు కూడా రావు కరెక్ట్గా వేస్తే. పంట వేసిన తర్వాత దున్నకుండా, కలవకుండా, ఏం చేయకుండా వదిలేయండి ఆ పంటను. కనీసము వెన్నులన్నీ వస్తాయా? ఏదన్నా వస్తుందా? రాదు. ఎందుకు? నువ్వు కష్టపడితే కానీ రాదు, నువ్వు కల్పిస్తే కానీ రాదు, దానికి ప్రయాస పడితే కానీ రాదు. అంటే ఎందుకంటే ఈ ప్రయాసం ఎందుకు పడేటట్టు చేస్తాడు తెలుసా? నీకు మంచిగా పండ్లను తిని మంచిగా పంట ఏదైనా తోటలో ఉండరంటే నువ్వు నీ భార్య మాట విని పండు తిన్నావు కదా, ఆ విషయానికి నీకేం చేస్తాను తెలుసా? నువ్వు కష్టపడుతూనే ఉండాలి. ఇప్పటికీ పురుషుడు కుటుంబంలో కష్టం ఎందుకు పడుతున్నాడు తెలుసా? ఆ ఆదాము చేసిన పని నిమిత్తము ఈరోజు పురుషుడు కుటుంబ స్త్రీని, పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడుతూనే ఉండాలి పురుషుడు. ఈ కష్టపడిన తర్వాత నిజంగా స్వాతంత్రం అనేది వచ్చిందమ్మా. నిజమైన స్వాతంత్రం అంటే ఏం చెప్పండి? సంతోషం కదా. స్వాతంత్రం ఇక్కడ ఎవరికన్నా ఉందా? ఎందుకు లేదు చెప్పండి? నిజమైన స్వాతంత్రం అంటే సంతోషం అంటారు కదా. నిజమైన స్వాతంత్రం ఎవరికుంటుంది తెలుసా? పోయిన వారం ఏం చెప్పుకున్నామమ్మా? సామెతల గ్రంథము. అంతకంటే ముందు కొన్ని మాటలు మీకు ప్రశ్నించి నేను ముందుకు వెళ్తాను. 10 నిమిషాలు ముగించేస్తాను. శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది చెప్తావా? చెప్పు. శారా అందరికీ, శారా అవ్వ తర్వాత అందరు విశ్వాసులకు తల్లి ఎవరు తెలుసా అమ్మా? అర్థమైందా? అవ్వ ద్వారా శరీరానికి సంబంధించిన మా ఆడవాళ్ళు మనమందరం వస్తే విశ్వాసులకు తల్లి ఎవరయ్యారు తెలుసా? శారా గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికింది?
120 సంవత్సరాలు. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం. చారా జీవించిన కాలము అనగా చార బ్రతికిన ఏళ్ళు ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. చార ఎన్ని సంవత్సరాలకు కుమారుని కన్నా చెప్పండి? చార ఎన్ని సంవత్సరాలకు కుమారుని కన్నది? 100. చార గారు ఎన్ని సంవత్సరాలకు ఇస్సాకును కన్నది? 90 సంవత్సరాలు. ఆదాము 100 సంవత్సరాలకైతే చార ఎన్ని సంవత్సరాలకమ్మా? ఇప్పుడు నేను అడుగుతాను, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు కదా? ఇష్టు తెలవాలి మనం. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు? 40. కరెక్ట్. అంటే చార చనిపోయినాక ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, 13-14 సంవత్సరాలు రాగానే అప్పుడే లవ్ స్టార్ట్ అయింది. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు ఏం మాట్లాడద్దు. 13, 14, 15 సంవత్సరాలకు రాగానే ఏమవుతుంది? ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి 10th క్లాస్లోనే ఇప్పుడు లవ్లు అంటారు. 10th క్లాస్ అనే సినిమా కూడా వచ్చింది. అంటే ఒక 40 సంవత్సరాల వరకు ఎలా ఉన్నాడు చూడండి ఇస్సాకు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు. శారా బ్రతికిందా? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎంత? 175. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 75. మళ్ళీ 7 అని చెప్తున్నావు. 2 నీవు ఎంచుతున్నావేమో. ఏమన్నా మార్కులు వేస్తున్నా అబ్రహాంకు? దేవుడు ఏమో 175 ఇస్తానేమో 177 వేస్తున్నావు. అర్థమైంది? ఇవి ఎందుకు గుర్తు చెప్తున్నా తెలుసా? అది చాలా అవసరం. అబ్రహాం గారు ఇస్సాకుని ఇస్తున్నప్పుడు ఏడుపుల ముఖంతో ఇవ్వలేదు. అడుగుతున్నావు తీసేసుకొని చెప్పేస్తాడు. బాధతో ఇవ్వలేడు. బాధతో ఇస్తే దేవుడు తీసుకుంటాడా? తీసుకుంటాడా? అడగగానే ఇట్లా ఇచ్చేయాలంతే. నీవు కనీసం మనసులో గులిగినా వద్దంటాడు దేవుడు. ఇష్టపడాడు. అస్సలు బాధతో వెళ్ళాడు అబ్రహాం గారు. ముసలిగుండె ఏం వలిగిపోలేదు. ముసలిగుండెకి ఏం గాయం కాలేదు. మంచి ముసలితనంలో చచ్చిపోయాడంట, ఏ రోగం లేకుండా అబ్రహాం గారు. మనకు చూడండి 40-50 లోపే మనకు అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు స్వతంత్రులుగా బ్రతికారు. మనం స్వతంత్రం ఉందా లేదా చెప్పండి? నిజమైన స్వతంత్రం మనకుందా లేదా? ఎందుకు లేదు చెప్పండి? నిజమైన స్వతంత్రము ముందు వృద్ధాపన చచ్చిపోయాడంట. అంటే 175 సంవత్సరాలు అబ్రహాం గారికి ఇస్తే 175 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడంట. అందులో ఏ రోగం లేదు, ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు, ఎలాంటి వ్యాధి లేదు. మరి ఇలాంటి వ్యాధి లేకుండా అబ్రహాం ఎందుకు చనిపోయాడు? ఈ రోజుల్లో మనం ఎందుకు ఈ రోగాలు వచ్చి చనిపోతున్నాం? అర్థమవుతుంది ఎందుకు? అబ్రహాం గారు వృద్ధాపం వరకు ఎందుకు బ్రతికాడు, మనం ఎందుకు బ్రతుకుతలేము? అర్థమైందా? ఈ సీక్రెట్స్కు ఇలాంటి మాటలు కంపల్సరీ విశ్వాసం తెలవాలి. నిజమైన స్వతంత్రం మనకు ఉందా లేదా? అబ్రహాముకు ఉంది స్వతంత్రం, మనకెందుకు లేదు చెప్పండి? నిజమైన స్వతంత్రము శార గారికి ఉంది, మనకెందుకు లేదు చెప్పండి? ఇప్పట్లో నీవు ఉండొద్దు అంటున్నారా? ఎవరైనా ఉండొద్దు అంటారు. రాజు ఎందుకు ఉంటున్నావు నీ విశ్వాసంతో? పక్కకు కొంచెం ఉండంటుర్రా. నిజమైన స్వతంత్రం మనకేం తెలుసా పిల్లరా? చెప్తుంటారా? ఏం చెప్పండి?
నిజమైన స్వతంత్రం ఏం తెలుసా? మంచి ఆరోగ్యం ఉన్నవాడే నిజమైన స్వతంత్రుడు. మంచి ఆరోగ్యం ఉన్నరాలే నిజమైన స్వతంత్రురాలు. బ్రతికినన్ని రోజులు ఏ రోగం లేకుండా ఉన్నవాడు స్వతంత్రుడు. బ్రతికినన్ని రోజులు ఏ రోగం లేనివాడు నిజమైన స్వతంత్రుడు. ఎందుకంటే స్వతంత్రాన్ని ఎలా కోల్పోతామంటే, మనకు షుగర్ వచ్చిందనుకో తీపి తినొద్దిగా, అయిపోయింది, స్వతంత్రం వెళ్ళిపోయింది. బీపీ వచ్చిందనుకో ఉప్పు తినొద్దు, స్వతంత్రం వెళ్ళిపోయింది. మనకు తినాలనిపించిన అన్ని మనం తింటలేమనుకుంటే ఏమైపోయింది, మనకు స్వతంత్రం వెళ్ళిపోయింది. ఈ స్వతంత్రాన్ని అవ్వ పోగొట్టుకుంది కదా. అంటే స్వతంత్రాన్ని ఎలా పోగొట్టుకుంది? సాటైన సహాయంగా చేస్తే ఆదాముకు అవ్వ ఎలా పోగొట్టుకుంది? పండు తిని. ఈరోజు మనం మన స్వతంత్రాన్ని, ఆరోగ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాం చెప్పండి? గోవలు తిని, సిగరెట్లు తాగి, మందు తాగి. కరెక్టే కదా? ఈ స్వతంత్రం, మనకు నిజమైన స్వతంత్రం దేవుడిచ్చాడు, కానీ ఎలా పోగొట్టుకున్నాం చెప్పండి? తినకూడని తిని, త్రాగకూడని త్రాగి, ఆ తర్వాత మనము ఎంత ఇబ్బంది పడుతున్నామో అసలు ఆలోచించండి. నిజమైన స్వతంత్రం అంటే ఏం తెలుసా? నీకు ఎలాంటి అనారోగ్యం లేకుండా దేవుడు స్వతంత్రంగా, పిల్లలు పుట్టినప్పుడు అనారోగ్యంతో పుడుతున్నారు, ఆరోగ్యంతో పుడుతున్నారు, ఆరోగ్యంతోనే పుడుతున్నారు. కానీ ఎప్పుడు అనారోగ్యం వస్తుందంటే, నీ ఇష్టానికి వచ్చి బ్రతుకుతావు చూడు, తినొద్దనే తింటావు చూడు, తాగొద్దనే తాగుతావు చూడు, అప్పుడు నీ స్వతంత్రాన్ని కోల్పోయి నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. అప్పుడు నువ్వు బానిసగా మారిపోతున్నావు. బానిసగా అంటే ఏం తెలుసా? బీపీ ఏమంటుంది తెలుసా? ఏయ్ నువ్వు ఉప్పు తినొద్దా అంటది. ఇక చెప్పినట్టు తినాలా తినొద్దా? నీవు తినొద్దా అంటే నేనేం తినని తిన్నాడంటే పరదేశంలో ప్రియులని పాట పాడుకుంటూ వెళ్ళాలి. ఇక అంతేనా? అంతేనే కాదు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఇది తినొద్దని డాక్టర్ చెప్పిన తర్వాత తింటేంది ఏమవుతుంది? పాట పాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక మరుసటి రోజు అన్ని ఫోన్లే. అంటే దేవుడు స్వతంత్రంగా ఇచ్చిన మనము నిజంగా ప్రియులారా స్వతంత్రాన్ని ఎలా పోగొట్టుకున్నాం చూడండి. అవ్వ దేవుని మాట చెప్పిన తర్వాత తినొద్దన్న పండు తిన్నది. మరి పురుషుడు ఎలా పోగొట్టుకుంటున్నాడు అంటే, నిజమైన స్వతంత్రాన్ని దేవుడు ఏవైతే తినొద్దన్నాడో, ఏవి త్రాగొద్దన్నాడో అవి త్రాగి పోగొట్టుకుంటున్నాడు. చెప్పండి నిజం పిల్లలు. నిజమైన స్వతంత్రం మనకుందా? ఇక్కడ ప్రతి ఒక్కరికి రోగాలు మన మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయి. రోగాలు మనం వెంటాడుతూ ఉన్నాయి. ఈ రోగాలు రావద్దంటే ఏం చేయాలి? ఈ రోగాలు రావద్దు అంటే ఏం చేయాలి? పోయిన వాళ్ళ విన్నాం కదా, అది కూడా మర్చిపోయారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, ఎంత బాగున్నది. నిజంగా పిల్లలు, మనకు ఎలాంటి అనారోగ్యం రావద్దు, ఎలాంటి రోగం రావద్దు. మనం స్వతంత్రంగా బ్రతకాలంటే చనిపోయేంత వరకు నువ్వు తినాలనుకున్న తిను, నువ్వు త్రాగాలనుకున్న అంటే ఈ లోక సృష్టిలో ఉంచినది అది తినకుండా వేరే తాగావు కాబట్టి మన దేహాన్ని పాడు చేసుకున్నాం, అనారోగ్యం వచ్చింది, బానిసత్వాలుగా మారిపోయాము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టుము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనని విడిచిపెడితే ఏమైతే తెలుసా? నిన్ను స్వతంత్రునిగా చేస్తాను. అప్పుడు దేహమునకు ఆరోగ్యాన్ని ఇస్తాను. భయపడమంటున్నాడు దేవుడు. భయం విడిచే కదా పండు తిన్నది అవ్వ. భయం విడిచే కదా అవ్వ మాట విన్న ఆదాము తిన్నాడు. ఈరోజు వాళ్ళు చేశారు తప్పంటే మనం భయపడి వాక్యాన్ని వింటున్నాం, బ్రతుకుతున్నామా? చెప్పే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. మీది మాటలకు చెప్తారు, అంత మళ్ళీ ఇష్టానుసారంగా. అర్థమవుతుందా? సేవకులకే ఎక్కువ రోగాలు వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తాయి, వాళ్ళకే బీపీలు ఉంటాయి, వాళ్ళకే షుగర్లు ఉంటాయి. సేవకులకు ఉన్న రోగాలు ఇంకెవరికి ఉన్నాయి తెలుసా? బయట చెప్పుకోరు, మళ్ళీ ప్రార్థన చేయించుకోరు కదా. మళ్ళీ మాకే రోగాలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకోరు కదా. అర్థమైందా? సేవకులకి ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు వాక్యం చెప్పినప్పుడు నువ్వు సరిగా లేకపోతే నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి రోగాలు. నీ స్వతంత్రాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్తుంది బైబిల్.
దేవునికి భయపడేవానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్వతంత్రాన్ని ఇస్తాడు. దేవునికి భయపడే వారికి ఏం చేస్తాడు తెలుసా? స్వతంత్రాన్ని ఇస్తాడు. నిజమైన స్వతంత్రం అంటే ఏం చెప్పండి మీరు? మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే నిజమైన స్వతంత్రుడు. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఏం అంటున్నా తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయం ఏమన్నందా? ఇప్పుడు విన్నాం, మాకేం చెప్పిన, నేను సరిగ్గా బ్రతకను, రాజు చెప్పాడు, రాజు సరిగ్గా బ్రతకడు. మీరు బ్రతకపోతే 10 సంవత్సరాలు ఆగండి, మీకు రోగాలు వెంబడి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దయచేసి చెప్తున్నాను, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలుగుని ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రతిరోజు నువ్వు నీ పిల్లలకు నేర్పిస్తుంది. ప్రతిరోజు ఏం తెలుసా? సమయానికి మందిరానికి రా, సమయానికి ఉద్యోగానికి వెళ్తావు, సమయానికి ఎక్కడైనా పోతావు. దేవుని మందిరానికి మాత్రం మాకు పర్వాలేదు, ఎగ్గొట్టుడే. ఉద్యోగానికి సరిగా వెళ్తావు, అన్ని విషయాలు నువ్వు సమయాన్ని పాటిస్తావు, కానీ దేవుని సన్నిధానానికి సమయాన్ని పాటించలేవా? నీకు రోగాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడు, భయం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మో ఈరోజు ఆదివారం నేను వాక్యం వినాలి, పాట పాడాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, బైబిల్ చదివి, ఇవన్నీ ఉంటాయండి. నీకు బైబిల్ చదువుకోవడం ఇష్టం లేదు, ప్రార్థన చేయడం లేదు, నువ్వు ఏం చేయలేనప్పుడు వెయిట్ చేయి, కొన్ని రోజులు వెయిట్ చేయి, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయి. నీకోసం దేవుడు ఏం సిద్ధపరిచాడో పొందుకుందు. నిజం చెప్తున్నాను, దేవునికి భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి బ్రతికి వెళ్ళిపోతున్నావా? ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తావా? రేపు వెయిట్ చేస్తావా? ఎల్లుండే వెయిట్ చేస్తావా? ఏదో ఒక రోజు నీకు పెడితే కానీ సరిగ్గా దేవుని దగ్గర అప్పుడు వచ్చామని తెలుసా? దేవా 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 నన్ను తగ్గించాలి. నీకు ముందే చెప్తున్నారా? విను, నన్ను భయపడు, నా మాట విను, నీకు ఎలాంటి ఆరోగ్యాన్ని రానివ్వను నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, నీకు అప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాను. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కోల్పోదు. ముసలితనంలో 175 సంవత్సరాలు బ్రతికిన ఆదాం ఏందమ్మా? మంచి వృద్ధాపంలో కన్నులు కనిపించేవంట, మంచిగా నడిచేవాడంట, మంచిగా తిని బ్రతికేవాడంట. ఆ ముసలితనంలో కూడా ఎవరితోనే సేవ చేయించుకోకుండా చచ్చిపోయాడు అబ్రహాం. దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీకు వృద్ధాపం వరకు నీకు ఎలాంటి రోగం రాకుండా, ఎలాంటిది రాకుండా నీకు చేస్తాడు. అందుకనే నీవు నిజంగా ఈరోజు నీవు బ్రతకాలి. ఇప్పటికి ఏదైనా రోగం వచ్చిందా? దయచేసి ఇప్పటికి చెప్తున్నాడు, ఇప్పటికైనా భయపడు, మించింది ఏం లేదు. ఇప్పటికైనా భయపడు, ఇప్పటికైనా దేవుని సన్నిధానంలో ఉండు, ఇప్పటికైనా దేవుని కోసం బ్రతుకు. నీకు రోగం వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం రోగాన్ని కూడా పోతే చెప్పు, ఎంత డబ్బు పోస్తే నీకు రోగం పోతే చెప్పు, ఎన్ని లక్షలు ఇస్తే నీకు రోగం పోతుంది చెప్పు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు భయపడు, నీకు దేహానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తానయ్యా. నీ ఎముకల్లో బలం లేదా? మంచి బలాన్ని ఇస్తా, నాకు భయపడు. అర్థమైందా? ఈ మాటలు విన్నప్పటి నుంచి నాకేమనిపిస్తుంది తెలుసా? నిజంగా ఇంత గట్టిగా పాటలు పాడే గురించి నాకు స్వరం ఉండకపోతే గట్టిగా పడుతున్నా. పోతే పోనీ రాగం నోరు వాగిపోయినా ఏమన్నా కానీ పాట మంచిగా పాడాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, అంతే. ఇంకేం లేదు. సమయం దొరికిన కొద్దీ బైబిల్ చదువుకోవాలి, సమయం దొరికిన కొద్దీ ప్రార్థన చేయాలి, సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధానానికి అందరికంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? అంటే చెప్తే ఏమంటారు తెలుసా? మాకు పనులు ఉన్నాయి, పని చేయి. నీ పుట్ట దేవుడు పెడతాడు ఇంకో పని. ఆ డబ్బు సంపాదించుకుంటావు, దేవుని సన్నిధానానికి ఎగ్గొట్టి సమయానికి రాకుండా వాటి అన్నిటి జమ చేసి ఏం చేయాలి తెలుసా? హాస్పిటల్కి పెడతావు. అర్థమైందా? హాస్పిటల్ పెడతావు. మనం అట్లా పెడితేనే సంతోషపడతాం, దేవుని సన్నిధానానికి ఇయ్యం. దేవుడు అంటే భయం లేదు. దేవుడు ఏమంటే తెలుసా? నీ డబ్బేమని కావాలి, వచ్చి నీవు స్వతంత్రులుగా బ్రతుకు, నువ్వు ఆరోగ్యంగా ఉండు. ఎవరు పోగొట్టుకుంటున్నారు ఆరోగ్యం? బీపీ షుగర్లు ఎవరు పోగొట్టుకుంటున్నారు? మనం తెచ్చుకుంటున్నాము. ఎవరు కాదు, మనం తెచ్చుకుంటున్నాం. రాలేమని సంతోషంగా ఉన్నావా? రావడానికి సిద్ధంగా ఉన్నావు. రావడానికి సిద్ధంగా ఉండాలంటే దేవుని మాటలు వింటూ నీవు నటిస్తూ బ్రతుకుతూనే ఉండు. నీకు రావడానికి ఇమ్మీడియట్లీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. లేదు నాకు అవి రావద్దు, నాకు ఏ రోగం రావద్దు, బ్రతికిన రోజులు నేను మంచి బ్రతకాలనుకుంటున్నా, దేవునికి భయపడు, భక్తిగా జీవించు, చెడుతనాన్ని విడిచిపెట్టు. నీ ఆ దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువనిస్తాను. ఇంత మంచి మాట చెప్పే దేవుడు ఎవరున్నారండి? రమేష్ అన్నాడు మాట, షుగర్ నాకు పెరిగిందని డాక్టర్ పోతే ఆ డాక్టర్ అన్నాడు నాకు షుగర్ ఉంది ఏమని చెప్పుకోవాలి.
ఎవరు చెప్పలేడు, ఎవరు చెప్పలేడు. ఆ డాక్టర్లకే షుగర్లు ఉంటాయి, ఆ డాక్టర్లకే బీపీలు ఉంటాయి, అన్నీ వాళ్ళకు ఉంటాయి. ఎలా వస్తుందంటే ఎలా పోతుందంటే ఆలోచించండి. దేవునికి భయపడు, నీ షుగర్ పోతుంది, నీ బీపీ పోతుంది, అన్నీ పోతాయి. మనం భయం ఉండడం లేదు కాబట్టే ఈ రోగాలు వస్తున్నాయి. స్వతంత్రాన్ని కోల్పోతున్నాం, నిజమైన స్వతంత్రాన్ని కోల్పోతున్నాం, దేవుడిచ్చిన ఆయుష్ను కోల్పోతున్నాం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఆలోచించండి పిల్లలు. అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి తను ఎంత ఆరోగ్యం బ్రతికాడు చెప్పండి. ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏమంటుంది తెలుసా? ఇదిగో నా శరీరంలో ఎలాంటి వ్యాధి లేదు, ఆ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు నీకు ఆ వ్యాధి వెళ్ళిపోతుంది. తీసుకో, పరిశుద్ధంగా బ్రతుకు. ఎక్కడ చెప్పడానికి చెప్తున్నాం, వినడానికి వింటున్నాం, కానీ ఆ పరిశుద్ధత లేదు, ఆ పవిత్రత లేదు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా పోతుంది. నువ్వు అలానే జీవిస్తుండు, అలానే ఈ మాటలు విజయపుడి రోజు చెప్పాడు కదా, నువ్వు ఇలానే నటిస్తుండు, నువ్వు ఇలానే జీవిస్తుండు. నువ్వు 2-3 సంవత్సరాలు లేకపోతే రేపటినో ఎల్లుండో ఆవులెల్లుండో నీకు ఏదో అది సంతరించినప్పుడు అప్పుడు అనుభవిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? దేవా తీసే అంటే, ఒరే ఒక సేవకు నిలబెట్టి చెప్పాను కదా నీకు, నీ బుద్ధి ఏమైంది, నీ ఆలోచన ఏమైంది? ఆ రోజు బ్రతకాలని నీకు ఆలోచన రాలేకున్నా, నీకు తెలియాలని ఆలోచన లేకున్నా, ఇప్పుడు వచ్చి దేవా ఈ రోగం తీసే ఆ రోగం తీసే అని తీయడు. చెప్పినప్పుడు విని బ్రతకకపోతే తీయడు. అర్థమవుతుందా? యేసుప్రభు శరీరం రక్తం మన మధ్యలో దయచేసి అందరూ మోకరించి తీసుకుని అనుకున్నారా? దయచేసి స్వతంత్రాన్ని కోల్పోయిన మనము మళ్ళీ యేసుప్రభు శరీరం ద్వారా